అది ప్రభువునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, మమ్ములను నిత్యము ప్రేమిస్తున్న మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని అందరూ సజీవులుగా మీ సన్నిధానంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు అయ్యా. మా మంచితనం ఏది ప్రభా, మమ్మల్ని ప్రభా స్థిరంగా ఉంచుతున్న ఆయన, మీకు వాక్యము చేత మాత్రమే మేము స్థిరపరచబడతాం. మీ కృప ద్వారా ప్రభా మేము ఈ స్థితిలో ఉన్నాము నాయన. అయ్యా, మరి కేవలము మీ కృపను బట్టి మేము బ్రతుకుతూ ఉన్నాం. కృపను బట్టి ప్రభా మేము జీవిస్తున్నాము నాయన. మీ కృప లేకపోతే ప్రభా ఈ లోకంలో ప్రభా మేము ఎందుకు పనికిరాని వారమే ప్రభా. మీ కృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ కృపను బట్టి ప్రభా మా తప్పులను క్షమించారు. మీరు ఈ కృపను బట్టి ప్రభా మరి మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించారు. మీ కృప అద్భుతమైన కృప తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం. మా లోపాలను మన్నించండి నాయన. అయ్యా, మా బ్రతుకులో ఎన్ని తప్పులు చేసినామో అది ఎవరికి తెలియకపోయినా మీకు తెలుసు ప్రభా. అయ్యా, మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము నాయన. తండ్రి, దయతో తప్పులన్నీ మేము దిద్దుకుంటాం. అయ్యా, మాకు తరుణం ఇవ్వండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. తండ్రి, మరి ప్రతి ఒక్కరు ప్రభా మా తప్పిదాలు ఒప్పుకొనమని అడుగుతూ ఉన్నాము నాయన. మీకు స్తోత్రాలు. మీకు వాక్యం ప్రభు మేము సమీపిస్తుండగా ప్రభా మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు. అప్పుడు శాస్త్రులలో పరిశీలనలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అని అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహించబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నేనే వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నేనే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నిరాస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతంలో నుండి వచ్చాను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. మన ప్రభు పరిశుద్ధాత్మను అందరితో మాట్లాడను గాక. మరిసారి మనమందరితో తల్లి వచ్చి ఉందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ఒక మంచి సమయంలో ప్రభా మీ మంచి స్థలములు మమ్మల్ని నిలబెట్టినారు నాయన. లోకములో మాకు మంచి స్థలాలు ఇక్కడ లేవు నాయన. ఆయన మీరు సిద్ధపరిచిన స్థలమే ప్రభా. తను మేము కూడుకునే స్థలము అదే ప్రభు అని యేసుక్రీస్తు నామమై ఉన్నది. ప్రభా, మీ మందిరములో మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. మేము వాక్యం విని విడిచిపెట్టడానికి రాలేదు నాయన. మీ వాక్యము విని గ్రహించి అర్థం చేసుకుని జీవించేదానికే మేము వచ్చి ఉన్నాము నాయన. తను మీకు స్తోత్రాలు. కనుక మాకందరికి వినగలిగిన చెవులను దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా అలపుడను నాయన, బలహీనుడను, నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి నాయన. ప్రభా, మీరు మాత్రమే మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నా స్వరాన్ని మీరు ముట్టండి, నాలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయండి ప్రభు. అని యేసుక్రీస్తు నామములో నన్ను ముట్టండి నాయన. నన్ను మాత్రమే కాదు ప్రభా, ఇక్కడ నిలబడి ప్రభా మరి ప్రార్థనలో ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన.
ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఎవరైతే ఎన్ని ప్రభా ఇటువంటి ప్రభా బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి నాయన. ఎవరైతే అస్వస్థలుగా ఉన్నారో వారందరినీ యేసుక్రీస్తు నామములో ముట్టండి నాయన. మీరే స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం, ఎందుకంటే మీరు స్వస్థపరిచే దేవుడై ఉన్నారు ప్రభా. మీరు మారని దేవుడై ఉన్నారు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరు మాత్రమే మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నన్ను మీ స్వాధీనం తీసుకునండి. నా స్వరం కాకుండా మీ స్వరం వినిపించండి. పరిశుద్ధాత్మ చేతులను అభిషేకించండి నాయన. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి అయ్యా. అందులో ఉన్న వాక్యములో ఉన్న ప్రతి విషయాన్ని మాకు అర్థము చేయించండి అయ్యా. మన గ్రహింప చేయండి. ప్రత్యక్షతను ఇవ్వండి. ప్రత్యక్షత లేకపోతే మీకు వాక్యం అర్థం కాదు నాయన. ప్రతి ఒక్కరూ ప్రత్యక్షత కలిగి ఉందరు గాక. దేవా మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభువులు పొందవలసిందిగా, మా జీవితాలను బలపడవలసిందిగా మరొకసారి మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూర్చున్నాం. ఆమేన్. కూర్చుందాం. కృష్ణందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి చదువుబడిన వాక్యములో నుండి ఒక మంచి వర్తమానం మనం ధ్యానం చేద్దాం. దేవుని పోగుతో ద్వారా ఈ వర్తమానం మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ద సైన్ ఆఫ్ దిస్ టైం అంటే ఈ కాలం యొక్క సూచన అనే వర్తమానం దేవుడు ప్రవక్త ద్వారా మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ద సైన్ అంటే ఏంటి? మనకి ఒక గుర్తు, ఒక సూచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సైన్ ఆఫ్ దిస్ టైం. ఎందుకంటే దిస్ టైం అంటే ఈ సమయం, ఈ కాలం. ఈ కాలంలో దేవుడు మనకు గుర్తు, ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? గట్టిగా చెప్పలే. హల్లెలూయా. బలహీనులుగా లేదు, మనం బలంగా ఉన్నాం. గట్టిగా రావాలా, దేవునికి స్తోత్రం రావాలా. ఆమేన్. ఈ సమయంలో చూడండి, మనం ఎలా ఉండాలంటే బలహీనులుగా ఉండే సమయం కాదు ఇది. ఆత్మీయంగా బలంగా ఉండే సమయం ఇది. ఆత్మీయంగా సిద్ధపడే సమయం ఇది. ఆత్మతో జీవించే సమయం ఇది. ఆత్మ చేత బలం పొందుకొని నిలబడే సమయం ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడంటే దానికి తిరుగులేదండి. ఒకసారి దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు కనుక ఆ నిర్ణయం మారదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక విషయాన్ని రెండు రకాలుగా మాట్లాడాడు. అర్థమవుతుందా? దేవుడు ఒకరోజు ఒకటి, ఇంకో రోజు ఒకటి మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఒకటే మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట ఒకటే. మన దేవుడు ఏమై ఉన్నాడంటే మాట తప్పని దేవుడు ఉన్నాడు ఆయన. ఆయన ఏ మాట మాట్లాడినాడో ఈ మాట, ఆయన మాట్లాడిన మాట ఇవాళ, రేపు, నిన్న, నేడు, నిరంతరము ఒకటి రీతిగా ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ ఒకటే మాట ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడే మాటలు ఎట్లుంటాయండి? రోజుకో తీరు మాట్లాడతాం మనం. నిజమేనా? ఎందుకంటే మనం దేవుని పిల్లలం కామా? దేవుని పిల్లలైతే మన మాట ఎలా ఉండాలి? మరి మనం నమ్ముకున్న దేవుని మాట ఎట్లా ఉన్నది? మారనిదిగా ఉన్నది. మన మాట ఎలా ఉండాలి? మన మాట కూడా మారనిదిగా ఉండాలి. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, రేపు అదే మాట మాట్లాడాలి. రేపే మాట మాట్లాడి ఉన్నదో ఎల్లప్పుడూ మాట ఉండాలి. రోజుకో మాట మాట్లాడే మనం కాము. అటువంటి దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు మారని దేవుడు. ఆయన మారని దేవుడు నమ్ముకుని నువ్వు ఎలా ఉండాలి? రోజు ఒకటే తీరుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అవునండి, బలహీనులుగా ఉన్న కానీ బలపరిచేవాడు ఆయన. నన్ను ఎవరు బలపరుస్తలేరండి అని కాదు, నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను బలపరుస్తానన్నాడు ఆయన. భయపడకమన్నా, నేను తోడుగా ఉంటానన్నాడు ఆయన. ఓ, ఆయన సమస్తం ఇస్తానన్నాడు ఆయన. చూడండి, నమ్ముట నీ వలనైతే చాలండి, సమస్తం జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కనుక మరొక విధంగా
మాట్లాడేది దేవుడు ఆయన కాదు. ఒక మాట మాట్లాడినాడంటే ప్రియులారా, ఆ మాట నెరవేర్చేదాకా ఆయన దాన్ని విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? ఒక వాగ్దానం దేవుడు చేసినాడంటే ఆయన మర్చిపోయేవాడు కాదు. నిజమేనా? ఆ వాగ్దానం నెరవేర్చబడేదానికి ఏ కార్యమైనా చేస్తాడు ఆయన. మొత్తానికి ఏంటంటే ఆయన మాట నెరవేర్చేవాడు ఆయన. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఆయన మొదటి నిర్ణయం ఏమై ఉన్నదంటే అదే పరిపూర్ణమైన నిర్ణయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన జీవితాల్లో ఎలా ఉండాలంటే ఒకసారి మనం నిర్ణయం చేసుకున్నామండి. దేనికోసము? మనుషుల కోసం కాదు, పరలోకం కోసం. దేవా, మీ రాజ్యం నాకు కావాలి, మీతో నేను ఉండాలి, నిత్యం మీతో జీవించాలి అనే నిర్ణయం నీకుంటే ఆ నిర్ణయంలో మార్పు రాదు. ఆ నిర్ణయము కలిగి నువ్వు జీవించినప్పుడు ఎటువంటి అడ్డంకుల్లో నువ్వేం చేస్తావంటే దాన్ని తొలగిస్తూ ముందుకు నడుస్తావు. అది బలహీనత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, రోగం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఏది అడ్డుగా నీకు వచ్చినా కానీ, ఎవరు నీకు అడ్డుగా వచ్చినా కానీ అక్కడ నువ్వు ఆగిపోవు. ఏ అడ్డు వచ్చినా దాటుతూ దాన్ని ఏం చేస్తావంటే దాంతో పోరాడతావు. అడ్డును తొలగించకుండా ముందు వెళ్ళిపోతావు. ఆమేన్. ఎందుకంటే మాట నెరవేర్చేవాడై ఉన్న నీ దేవుని మాట నువ్వు కూడా నెరవేరుస్తావు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాలు అక్కడ ఉన్నాయి. మాట తప్పే జీవితాలు కాదండి. ఒక మాట అంటే మాట మీదే నిలబడాలా. అర్థమవుతుందా? మీకు తెలుసా, నువ్వే మాట మాట్లాడుతున్నావో ఆ మాట రికార్డ్ అవుతుంది. ధ్వని తరంగాలు అంటే మనం మాట్లాడిన మాట తరంగాలుగా అక్కడ రికార్డ్ అవుతుంది. ఏ మాట నువ్వు మాట్లాడుతున్నావో ఆ మాటను బట్టి దేవుడు ఒక దినాలు తీర్పు అడుగుతా. నువ్వు తీర్పుకి వెళ్ళాల్సి వస్తుంది, తీర్పు దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. కనుక అయ్యా నేను అనలేదు అన్నాను అనుకో, నువ్వు మాట్లాడిన మాటనే చెప్తుంది నువ్వేమన్నావో. అర్థమవుతుందా? నిన్న నువ్వేం మాట్లాడినావో ఒక దినాన అదే తీర్పులో ఆ మాట చెప్తూ నువ్వేం మాట్లాడినావో. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. అయ్యా నేను అట్లా చెప్పలేదయ్యా, అట్లా నిర్ణయం చేసుకోలేదయ్యా, నేను స్థిరంగానే ఉంటాను అనుకున్నానయ్యా నువ్వు అనవచ్చు. కానీ నువ్వు ఎన్నైనా అంటావు, కానీ నువ్వు అన్న మాటతో రికార్డుగా ఉంది అక్కడ. అదే తీర్పుగా ముందు నిలబడుతుంది. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే రోజుకో తీరు మన మాట మార్చొద్దు. ఎన్నిసార్లు నమ్ముతావు దేవుణ్ణి? ఒకసారి నమ్మినామంటే ఎట్లా ఉండాలి? అదే నమ్మకం మీద ఆధారపడాలా. అయ్యా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సమస్యలు ఎవరికి వస్తాయి? బైబిల్ ఏం చెప్తున్నది? నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగును. మనం ఏం చూసుకుంటామంటే ఆశీర్వాదాలు చూసుకుంటాం మనం. అబ్బా నీతిమంతులు అనేకమైన ఆశీర్వాదాలు కలుగునే అది కావాలా? ఆశీర్వాదమే కావాలా? మరి ఆపద వాక్యం తీసేస్తావు బైబిల్లో నుంచి? తీసేస్తారా? నాకు వద్దు, ఆపద వద్దు. నువ్వు ఆపద వద్దని కాదు, ఆపదలు కూడా రావాలా? బైబిల్ చెప్తున్నది ఆశీర్వాదాలు వస్తాయి, ఆపదలు వస్తాయి. అయినప్పటికీ మాట మారొద్దు. ఎందుకంటే ఒక్క మాట దేవుడు మాట్లాడినప్పుడు వెనక్కి తీసుకోడు. అట్లాగే ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు వెనక్కి తీసుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మొట్టమొదటిగా మానవుని రక్షించడానికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఎన్నుకున్నాడు. ఒక నిర్దిష్టమైంది, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అది ఎవరి తరం కాదు. దేవుని స్తోత్రం. మానవుని రక్షించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆ ప్రణాళిక ఎన్నుకున్నాడు. ఆ ప్రణాళిక ఏంటిదంటే ప్రియులారా, రక్తము. ప్రతి ఒక్కడు కూడా రక్తము కిందికి రావాల్సిందే. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే రక్తము కిందికి రావడం అంటే అర్థమైంది. రక్తం ఏం చేస్తుంది? నిన్ను రక్తం కింద ఎందుకు రమ్మంటున్నాడు ఆయన? రక్తము నిన్ను ఏం చేస్తుంది అంటే పవిత్రం చేస్తుంది. ఆమేన్. ఇది మనుషుల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, జంతువుల రక్తం కాదు, అది దేవుని రక్తమై ఉన్నది. దేవుని రక్తము కిందికి నువ్వు వచ్చినప్పుడు
ఆ రక్తము నిన్ను ఏం చేస్తుందంటే పవిత్రుడిగా చేస్తుంది. ఇది మన ప్రారంభం నుంచి నీడగా ఛాయగా ఉన్నది. ఆ పాత నిబంధనలో కూడా అది ఛాయ కనబడుతున్నది. నిజమేనా? ఆ ఛాయనే ఎప్పుడు నెరవేరింది? దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి శిలువ పైన మరణించినప్పుడు, రక్తం కార్చినప్పుడు అది నెరవేరింది. ఆమేన్. అందుకే ప్రతి వారికి ఇది ఒక ప్రణాళిక. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా జీవించాలన్నా ఏం కావాలా? మొట్టమొదటికి రావాలి. ఎక్కడికి రావాలి? రక్తం కిందికి రావాలా? ఆమేన్. అయ్యా నాకు రక్తం వద్దయ్యా అంటే నీ పాపం కడిగేసుకోవాలా, తప్పులు దిద్దుకోవాలా, తప్పు లేని విధంగా ఉండాలా. దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే తప్పులు కలిగి ఉండద్దు, తప్పులు లేకుండా జీవించాలా. ఆమేన్. అందుకని చూడండి, ఇక్కడ ప్రవక్త అన్నాడు, నీవెన్ని కలిగి ఉన్నా కానీ దానికి కింద ఏం చెప్తారంటే ఆయన, నీకు మరి లోకమంతా ప్రాధాన్యత ఉండవచ్చు, లోకమును గొప్పవాడమని అనిపించుకోవచ్చు. ఆ గొప్పవాడు అనిపించుకున్న దాన్ని బట్టి నువ్వు రక్తం కిందికి రాకుండా ఉండాలనుకోవడము జరగదు. నువ్వు ఎంత గొప్పవానివేనువా అయినా, లేకపోతే నీకు ఎన్ని పేరులు, ప్రఖ్యాతులు, చదువులు, విద్యలు ఎన్ని ఉన్నా కానీ నువ్వు ఎక్కడికి రావాలి? రక్తము కిందికి రావాలి. ఆమేన్. నువ్వు డబ్బు ఉన్నది కావచ్చు, ఏది ఉన్నా ఇక్కడ లెక్కకు రాదండి. ధనము లెక్కకు రాదు, ఏది లెక్కకు రాదు. నీ ధనమును నీ పాపాన్ని కడిగేస్తుందా? కడిగేయదు. ఏది నీ పాపాన్ని కడిగేదు. కేవలము దేవుని రక్తం మాత్రమే, యేసుక్రీస్తు రక్తం మాత్రమే నీ పాపాన్ని కడిగేస్తుంది. ప్రతి ఒక్కరు రక్తము కిందికి రావాల్సి ఉన్నది. అవునండి, అక్కడనే భద్రత, అక్కడనే రక్తము ద్వారానే మన పవిత్రం ఉన్నది, పవిత్రం చేయబడుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఓ గుంపుగా రక్షణ అనేది ఉండదు. గుంపుతో దేవుడు వ్యవహరించడు. దేవుని వ్యవహారం ఎట్లా ఉంటుందంటే వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎట్లా నీతో వ్యవహరిస్తారంటే ఓ గుంపులో మాట్లాడిండండి కాదు. దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. నిజమేనా? పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది వ్యక్తిగతమైంది. సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందంటే ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ దిగొచ్చింది. ఆమేన్. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను పొందుకున్నట్టుగా బైబిల్ చెప్తున్నది. నిజమేనా? అందుకనే నీకు రక్షణ అనేది అది గుంపు కాకుండా వ్యక్తిగతంగా దేవుని నిన్ను సంధిస్తాడు. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది ఏ కాలంలో అయినా పర్వాలేదు. చూడండి, ప్రతి కాలాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు వ్యక్తులను తీసుకుంటాడు. ఆయన ఒక వ్యక్తులను ఎన్నుకుంటాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆమేన్. నిజమేనా? అర్థమవుతుందా? దేవుడు మరి ఇప్పుడు మానవులతో మాట్లాడాలంటే మరి ఇక్కడ ఎవరినో కొన్ని దేవుడు ఎన్నుకోవాలా. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తిలో ఉండి దేవుడు మాట్లాడాలి. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే సూచన అని మనం ఇక్కడ వింటున్నాం ప్రియులారా. మన సబ్జెక్ట్ ఏంటిది? సైన్ ఆఫ్ దిస్ టైం అంటే ఈ కాలమునకు యొక్క సూచన. దేవుని స్తోత్రం. సూచన అంటే అర్థమైంది గుర్తు. నిజమేనా? ఒక సూచన, ఒక సైన్. ఇట్లా ప్రియులారా మనం అర్థం చేసుకున్నట్లయితే చూడండి, ఎప్పుడు కూడా దేవుడు సూచనలు మరియు అద్భుతముల ద్వారా ప్రజలతో వ్యవహరిస్తాడు. ఆయన సూచనల ద్వారా ప్రతి కాలము కనుక మనం తీసుకున్నట్లయితే ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక సూచనలు నిర్వహిస్తూనే ఉన్నాడు. ఆయన సూచనలు జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరిగిస్తూనే ఉన్నాడు. నిజమేనా? అవునండి. అద్భుతం అనేది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సూచన ఉంటుంది, అద్భుతం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి,
సూచన ఏమైనది ప్రియులారా? సూచన అంటే మీరు గమనిస్తుంటే ఒక గురుతు. ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుడు వ్యవహరిస్తాడనుకున్నాం, అర్థమైంది కదా? ఆమేన్. ఇప్పుడు చూడండి, మన ప్రవక్తలను కనుక మనము ధ్యానించినట్లయితే, ప్రవక్తల గురించి మనం ఆలోచించినట్లయితే, బైబిల్ అందరూ కూడా, బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవక్తలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రతి కాలంలో కూడా ఒక ప్రవక్తను దేవుడు అభిషేకించుకున్నాడు ఆయన. ఆమేన్. ప్రతి కాలంలో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన. నిజమేనా? అవునండి, ప్రవక్తల ద్వారా వీడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రవక్త ఏమైనాడు తెలుసా? ప్రవక్త సూచన ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త అనే సైన్, ఆయన సూచన ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలములో ఆ కాల ప్రవక్త వచ్చినప్పుడు, ఆ కాల ప్రవక్తను మీరు నమ్మకపోతే మీరు ఆ కాలపు ఆ గురుతును మీరు మర్చిపోతున్నారు. ఆ సూచన మీరు గమనించట్లేదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఆమేన్. అందుకని చూడండి, దేవుడు ఎల్లప్పుడూ కూడా సూచనలు, అలాగే సూచనలతో పాటు అద్భుత కార్యాలు కూడా జరిగిస్తాడు. ఆ రీతిగా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ద్వారా దేవుడు వ్యవహరిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇది ప్రతికాలం అన్నాడు ఆయన. ఆ ప్రతికాలం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎటువంటి వాడు అంటే అభిషేకించబడిన వాడై ఉన్నాడు. దేని చేత అభిషేకించబడిన వాడై ఉన్నాడు? సంస్థల ద్వారా కాదు, లేకపోతే ఎవరో కొంతమంది ఆయన అభిషేకించుడు కాదు. ఆయన ఎవరి అభిషేకంతో వచ్చినాడంటే దేవుని అభిషేకంతో వచ్చాడు ఆయన. ఆమేన్. ప్రతి కాలంలో ప్రవక్త ఎవరి అభిషేకంతో వచ్చాడు ఆయన? కేవలం దేవుని అభిషేకంతో మాత్రమే ఆయన పంపబడ్డాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నువ్వు జీవించాలంటే, ఒక వ్యక్తి దేవుని కోసం జీవించాలంటే అతని మీద దేవుని అభిషేకం ఉండాలి. ఒక వ్యక్తి దేవుని చేత నడిపించబడాలంటే అతనిలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఆయన లోపల ఉంటే అతను దేవుని చేత నడిపించబడతాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని కోసం జీవిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదట మనం కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క అభిషేకం ఉండాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని అభిషేకం నీ మీద ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి? ఎప్పటికీ ఉండాలా. అవునండి. దేవుని అభిషేకం ఉన్న వారిని మాత్రమే దేవుడు ఎప్పుడు కాపాడుకుంటాడు. ఆమేన్. మీరు రాకపోలో నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? అందరిదే ప్రార్థన చేసుకుంటారు. అయ్యా దేవుడు రాకపోకలు తోడుగా ఉంటాడు అనండి అంటే నీ కూడా తోడుగా ఉంటాడా? నువ్వు ఆయన ప్రార్థన చేయవు, ఆయన సన్నిధికి రావు, బైబిల్ చదవవు, దేవుడు చెప్పింది చేయవు, దేవాని తోడు నాకు ఉండాలి, ఇట్లా ప్రార్థన చేస్తావండి? ఒకసారి ఆలోచించు. దేవుడు చెప్పింది మటు నువ్వు చేయవలసి ఉన్నది. అప్పుడు ఆయన భద్రత, ఆయన కాపుదల, ఆయన తోడు, ఆయన నీడ ఎల్లప్పుడూ నీతో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని అభిషేకం, దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ పొందుకున్నవాడు అయితే చాలా జాగ్రత్తగా జీవిస్తాడు. అర్థమైందా? ప్రతిదాన్ని ఆలోచిస్తాడు. నా జీవితం సరిగా ఉన్నదా లేదా అని ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? ఆ కాలపు గుర్తేందో అర్థం చేసుకుంటాడు. ఆ గుర్తును బట్టి నేను జీవిస్తున్నాను లేదా అర్థం చేసుకుంటాడు. ఆ గుర్తును నేను అర్థం చేసుకొని జీవిస్తున్నా లేదు ఆలోచిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే సూచన అనేది గుర్తిస్తాడు. అభిషేకం ఉన్నవాడు మాత్రమే ఆ కాలపు సూచనను గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి యేసు ప్రభు వారు మనం చదువుకున్న వాక్య భాగంలో 38వ వచనంలో ఏముందండి? మనం చదువుకున్నాం చూడండి దయచేసి. 38వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 12:38వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు? సరే సరే మీకు సూచన ఇస్తానని చెప్పినా ఏమన్నాడు? వాళ్ళు ఏమడుగుతున్నారు? మరి వాళ్ళు ఎవరట? వాళ్ళు ఎవరు? వాళ్ళు మామూలు మనుషులేం కారు. వారు శాస్త్ర జ్ఞానం పొందుకున్న వాళ్ళు. హల్లెలూయా.
పాస్టర్లు, యాజకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు సూచక్రియ అడుగుతున్నారు. సూచక్రియని అడుగుతున్నారంటే అసలు ఆయన ఏంటిదో వాళ్ళకి అర్థం కాలే. మొట్టమొదటి ఏంటంటే ఆయన నిలబడ్డవాడు, వారి ముందున్నవాడు, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏంటిదో వరకు అర్థం కాలే. నిజమేనా? అర్థమవుతుందా? జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా మనము వాక్యం అర్థం కాని మనం నడవలేము, జీవించలేము. మీరు వింటున్న వాక్యం మొత్తం మీకు అర్థం కావాలా? అర్థం కాకపోతే మీరు నడవలేరు, జీవించలేరు. మెయిన్గా మొట్టమొదటిగా వాక్యం అనేది నీకు అర్థం కావాలా? అర్థం చేసుకుంటే ఎలా నడవాలో దేవుడు నడిపిస్తాడు. అర్థమవుతుందా? కనుక చూడండి, అది ఏమన్నది, ఏమిచ్చామండి ప్రియులారా. ఆయన అన్నాడు, వాళ్ళు అడిగినారు, ఏమన్నారు? బోధకుడా, శాస్త్రులను పరిశీలను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియను మేము చూడాలనుకుంటున్నాము అని అడుగుతూ ఉన్నారు. ఆయన ఏమన్నాడు? యేసు ప్రభువు వారు, చదవండి. వ్యభిచారులైన చెడుతరం వారలారా సూచక్రియను అడుగుతున్నారు, సూచక్రియను అడుగుతున్నారు అంటూ ఏమన్నాడు? ఇంకా ప్రవక్త అయిన చూడండి ఆయన ఏం చెప్తున్నాడు? యోనాను గురించిన సూచక్రియ మాత్రమే. అంటే దానిలో ఎంత అర్థం ఉన్నదండి? వాళ్ళకి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం, ఆమేన్. చూడండి, వాళ్ళు అడిగినారు. కానీ చూడండి, మనం ఇదే రీతిగా ఇదే అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిసయ్యులు తర్వాత సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏమడుగుతున్నారు? శోధించడానికే. బట్టి కాదండి, శోధించాలి. సాతాను శోధిస్తాడండి. నిజమేనా? యేసు ప్రభువు సాతాను గారు శోధించలేదా? అర్థం కాలేదా? హల్లెలూయా. చూడండి, సాతాను గారు శోధించలేదా? ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారునివైతే, నిజమేనా? దేవుని కుమారునివైతే నువ్వు ఏం చేయాలి? ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమన్నాడు ఆయన. అంటే శోధన కాదా? అవునండి. అందుకనే సాతాను గారు శోధిస్తున్నప్పుడు, అపవాది శోధిస్తున్నప్పుడు, అంటే ఎప్పుడు శోధించడానికి వచ్చాడు వాడు? యేసు ప్రభువును ఉపవాస దినము, ఉపవాసం నాడు కదా, ఉపవాసం నాడు సాతాను గారు వచ్చాడు. అంటే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నప్పుడు సాతానుగా నేను శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం జీవించడానికి ఇష్టపడతావో, ముందుకు నడుస్తావో, అప్పుడు వెంటనే దగ్గరికి వస్తాడు వాడు, సాతానుగాడు వచ్చేస్తాడు, మాట్లాడుతూ శోధిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? సాతానుగా శోధించినప్పుడు శోధన లొంగిపోవాలా? సాతాను ఎదిరించాలా? సాతాను ఎదిరించవలసి ఉన్నది. ఎదిరించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర తీసుకుంటావు? ఎవరి దగ్గర ఏమన్నా గుంజుకునేది కాదు, అది నువ్వు పొందుకునేది. అది పరిశుద్ధాత్మ అనేది ఒక నుంచి లాక్కునేది కాదు, కానీ ఆ దేవుడి నుంచి పొందుకునేది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రావాలి. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? సాతాను శోధించినప్పుడు వాడు నువ్వు ఎదిరిస్తావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమున్నది? అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన శోధించుటకు ఏమన్నారు? ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయన అడుగగా ఆయన ఇట్లా నేను. చూడండి, ఆయన ఏమన్నాడండి? చూడండి, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురేదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగా ఉన్నది, ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేను నేడు గాలి వాన వచ్చునని చెప్పుదురు కదా. అంటే ఈ రివిలేషన్ వీళ్ళకు ఉన్నది. ఏ రివిలేషన్ ఉన్నది?
ఆత్మీయ రివల్యూషన్ కాదండి. వాక్యములో ప్రత్యక్షత లేదు, కానీ వారికి ఏ ప్రత్యక్షత ఉన్నది? ఆకాశము. అర్థమైందా? చూడండి, ఆయన యేసుప్రభు మాట చెప్తున్నారు. ఈ మాట మనం చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? సాయంకాలం మీరు ఎట్లా అంట, ఆకాశం ఎర్రగా ఉంటే ఏమనుకుంటారు? వర్షం కురవదు అనుకుంటారట. ఇది వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరైనా వచ్చి చెప్పట్లేదు, వారికే తెలిసిపోతుందట. తర్వాత ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగా ఉంటే నేడు గాలివాన వస్తుంది అని కూడా వాళ్ళకి అర్థమవుతుందట. ఇవన్నీ అర్థమవుతాయి. అసలు సూచన ఏంటిదో అర్థమవుతలేదు. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకు తెలుసా అసలు సూచన ఏంటంటే, వారు ఎవరిని అడుగుతున్నారో, వారు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమైందా? ఆ మెస్సియాయే సూచన ఉన్నాడు. గుర్తించట్లేదు. ఆ కాలానికి ఎవరు సూచన? సైన్ ఆఫ్ దట్ టైం. ఆ కాలానికి ఆయనే గుర్తయి ఉన్నాడు, ఆయనే సూచన ఉన్నాడు, కానీ గుర్తించట్లేదు. చూడండి, గుర్తించక వేరే బాగా రివల్యూషన్, పనికిరాని రివల్యూషన్ అయితే బాగానే ఉంది, మంచిదే, అది ఉన్నది. అన్నిట్లో మాకు రివల్యూషన్ ఉంటుందండి కదా. బాగా మహా జ్ఞానవంతులం, తెలుగు వాళ్ళం, అన్ని విషయాలు బాగా తెలుగు మనకు బాగానే ఉంటుంది. వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏమండి, మీకే చెప్పేది, దేవుని స్తోత్రం. మీకు బాగా తెలుగు మంతులు, మీకు మహాజ్ఞానం ఉన్నది, బాగా పండితులుగానే మేధావులాగానే ఉన్నారు. మనం అందరం మేధావులా ఉండవచ్చు, కానీ మరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలి? నీ మేధావి వర్గం పనిచేది ఇక్కడ, అదంతా జీరో కావాలా. జీరో అయితేనే వాక్యం నీకు అర్థమవుతుంది. ఆ రివల్యూషన్ పట్టుకొని వచ్చేసి ఆ తాత్వికత అవి పట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేయదండి. ఆయన ఏంటిదో నువ్వు గుర్తించాలా. ఆ కాలంలో ఉన్న శాస్త్రులు, శాస్త్రజ్ఞానము చదివిన వాళ్ళు, పండితులు, సద్దుకయ్యులట, వీళ్ళందరూ మహాజ్ఞానులు కదా. ఈ దినాల్లో కూడా ఉన్నారు. ప్రపంచం అంతా కూడా శాస్త్రజ్ఞానం చేత పట్టాలు పుచ్చుకుంటారు. పట్టాలు పుచ్చుకున్న తర్వాత సర్టిఫికేట్లు వస్తాయి. సర్టిఫికేట్లతో ఏం చేస్తారు? సేవ చేస్తారు. హల్లెలూయా. మేధావులు వాళ్ళ మాటనే చెల్లాలనుకుంటారు. పెద్ద పెద్ద గుంపులు మాకున్నాయి అంటారు. ఇదంతా బైబిల్కు విరుద్ధమై ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, వారు అన్నారు ఆ ప్రత్యక్షత వారికి ఉన్నది, కానీ వారి దగ్గర నిలబడి వారిని ఎవరు అడుగుతున్నారు, వారిని అడిగేది ఎవరిని అడుగుతున్నారో వారికి తెలవట్లే. అర్థమైందా మీకు? ఆమేన్. చూడండి, గమనించండి. అందుకే ఆయన అన్నాడు చూడండి, వారి మామూలుగా కాదు. ఆయన ఏమంటాడో చూడండి, కింద చదవండి, 3వ వచనం. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలి వచ్చునని మీకు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచన జ్ఞానం ఉంది. ఆకాశ వైఖరిని వివేచించే జ్ఞానం ఉన్నది, కానీ ఆత్మీయంగా వివేచన జ్ఞానం లేదు. అర్థమైందా కదా? మీకు అర్థమైందండి ఈ మాట? మంచిగా మాట్లాడతాం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో మహావివేచన చేస్తాం. అది ఇట్లా కాదండి, ఇట్లండి మహావివేచన. మనటువంటి పండితులు లేరుగా, అటువంటి జ్ఞానం అనుకున్నది. మరి వాక్యం దగ్గరికి వస్తే నీ జ్ఞానం పనికిరాదు. ఇక్కడ వాక్యరీత్యా వివేచించాలా. ఆత్మీయంగా వివేచన అనేది నీకు రావాలా. మొట్టమొదటి నిన్ను నువ్వే వివేచించుకోవాలి. ప్రవక్త ఏమన్నా తెలుసా? మొట్టమొదట నీ జీవితం ఎట్లా నిన్ను వివేచించుకో. ఇంకోటి గురించి నువ్వు ఆలోచించకు. నీ జీవితాన్ని వివేచించుకో. ఎక్కడ సరిగా ఉన్నావో లేదో వివేచించుకో, తెలిసిపోతుంది. నీ ఫాల్ట్ ఏందో తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు దాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలండి. అదే దిద్దుబాటు అయి ఉన్నది. అవునండి. అది లేకపోతే నీకు వివేచన అయితే రాదు, కానీ అందరిని వివేచించడు కాదు. నువ్వు వివేచించుకో. నువ్వేమై ఉన్నావో తెలుసుకో. నువ్వు ఎట్లా జీవించాలో తెలుసుకో. నువ్వే గద్దించుకో.
ఒకరిని గద్దించుడు కాదు, నువ్వు గద్దించుకో. అర్థమైందా? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, అసలు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావా లేదా అని ఇంకోని అడిగే బదులు నీకు నువ్వే గద్దించుకో. వెంటనే ఎన్నో ఫాల్ట్స్ బయటకు వస్తాయి, ఎన్నో తప్పులు మన ముందు కనబడతాయి, దొర్లుతూ ఉంటాయి. ఎన్నో తప్పులు, ఇది నేను సరిగా లేను, ఇది నేను సరిగా లేదు, అవన్నీ ముందరనే కనబడుతూ ఉంటాయి. అవన్నీ నువ్వు ఏం చేసుకోవాలా? ఇన్ని తప్పులు నా మొదట ఉన్నాయి, నేను ఇంకూరిని అనుడు కాదు, నన్ను నేను దిద్దుకోవాలి. నా ప్రభువు చెప్పాడు, నా దేవుడు చెప్పాడు, నన్ను నేను మొట్టమొదటి సరి చేసుకుంటాను అనే వివేచన నీకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు, మీరు ఆకాశ వైఖరిని వివేచింప నెరుగుదురు కానీ తర్వాత ఈ కాలముల సూచనలను వివేచించలేరు. అర్థం కాలే? అర్థమైందా? అసలు వింటున్నారా? మీరు ఏంటిది వివేచించాలి? ఏ కాలములో నువ్వు జీవిస్తున్నావు, ఆ కాలపు సూచన ఏంటిదో, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఆ సూచనకు నువ్వు లోబడి జీవిస్తున్నావు, ఆ సూచన ఏమై ఉన్నది అనేది నీకు నీవుగా వివేచించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, అందుకే నేను అంటున్నాడు, మీ వివేచించలేరు, కాలాలను వివేచిస్తలేరు, కాలపు సూచన వివేచిస్తలేరు అంటే అర్థమైంది? ఇండైరెక్ట్గా ఆయననే సూచన ఉన్నాడు, వారు అర్థం చేసుకోవట్లేదు. మెస్సీ అనే సూచన ఉన్నాడు, దేవుని స్తోత్రం. కానీ వివేచించట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అర్థమైందా? తర్వాత అందుకే నేను అన్నాడు, చూడండి 4వ వచనంలో మంచి తిడతాడు వాళ్ళని. చూడండి, వ్యభిచారులైన చెడుతనం వాళ్ళారా సూచక్రియని అడుగుతున్నారు. అయితే యోనానికి వచ్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియకైనా వారికి అనుగ్రహించబడదు. ఆమేన్, అర్థమైందా? యోనా గురించి ఎందుకు చెప్తున్నాడు తర్వాత విందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలు మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, గమనించండి, మరి ఆ కాలంలో ఉన్న సూచన, ఆ కాలానికి సంబంధించిన సూచన వారు వివేచించడం లేదు. వివేచించిన వారు తక్కువ సంఖ్యలో ఉండవచ్చు. దేవుని స్తోత్రం, అర్థమవుతుందా? ఆయా కాలంలో వివేచించిన వారు చదువు లేని వారు కావచ్చు, జ్ఞానం లేని వారు కావచ్చు. అటువంటి వారు మాత్రం వివేచించే జ్ఞానం దేవుడు వారికి ఇచ్చాడు. ఆమేన్. మరి ఒకసారి మన కాలం గురించి మనం ఆలోచిద్దాం. ఏ కాలంలో మనం జీవిస్తున్నాం? అర్థమవుతుందా? ఆన్సర్ చెప్పాలా? దేవుని స్తోత్రం. ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావు? ఏ కాలం? మీకు నోరు లేదా? హల్లెలూయా. ఏ కాలంలో మీరు జీవిస్తున్నారు? నిజమేనా? హల్లెలూయా. ఆఖరి కాలంలో జీవిస్తున్నాం అనేది వివేచన రావాలి. ఆ కాలానికి సూచన ఉన్నది, ఆ సూచన ఏందో నువ్వు వివేచించాలి, ఆ సూచన తెలుసుకోవాలి. నిజమేనా? హల్లెలూయా. అందుకని దేవుని ప్రవక్త అన్నాడు, చూడండి, అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో సూచన అనేది మీరు గ్రహించవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? నువ్వే దినంలో జీవిస్తున్నావు అనేది నువ్వు మొట్టమొదటిగా ఆలోచించు. ఆ కాలానికి సంబంధించిన సూచన ఒకటి ఉంది, అటువైపు చూడు, ఆ సూచన దిక్కు చూడు, ఆ సూచన నువ్వు చూడు, గ్రహించు. ఆమేన్. అంత్య దినాల్లో సూచన దేవుని ఆత్మ మానవ శరీరములో ఉండి బయలుపరుచుకొనును అనే సూచన నువ్వు గ్రహించవలసి ఉన్నది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. కొన్ని లోతైన విషయం ఇది, చాలా లోతుగా ఉంటుంది, జాగ్రత్త ఆలోచించండి. అంత్య దినాల్లో సూచన దేవుని ఆత్మ మానవ శరీరంలో ఉండి బయలుపరుచుకొనుచున్నది, దాన్ని మీరు గ్రహించవలసి ఉన్నది. ఆమేన్. అర్థమైందా? నిజమేనా? అంత్య దినాల్లో ఏం జరిగిందట? ఏం జరిగింది పిల్లలు? అర్థం చేసుకోండి. దేవుని ఆత్మ ఎక్కడున్నది? మానవ శరీరంలో ఉండి
బయలుపరచబడుచున్నది అనేది మీరు గ్రహించవలసి ఉన్నది. ఏంటిది? ఏంటిదండి? అంత్య దినాల్లో దేవుని ఆత్మ, అంత్య దినాల్లో సూచనది. అంత్య దినాల్లో సూచన దేవుని ఆత్మ మానవ శరీరంలోని బయలుపరచబడుచు ఉన్నది. ఆ మానవ శరీరం ఏమై ఉన్నది? ఆ మానవ శరీరం ఈ కాలపు ప్రవక్త అయి ఉన్నది. హల్లెలూయా! అర్థమవుతుందా? ఈ కాలపు ప్రవక్త ఏమై ఉన్నాడు? ఈ కాలానికి సూచన అయి ఉన్నాడు. ఆమేన్. ఈ కాలపు ప్రవక్త ఈ కాలానికి సూచన అయి ఉన్నాడు. మరి ఈ సూచన అనేది నువ్వు తెలుసుకోవలసి ఉంది. సైన్ ఆఫ్ దిస్ టైం. ఈ కాలం యొక్క సూచన నువ్వు గ్రహించవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది, ఎరగవలసి ఉన్నది. చూడండి, మనం అలాగనే వెళ్ళిపోతున్నాం, సూచన లేకుండా వెళ్ళిపోతున్నాం. ఎవ్రీథింగ్, ప్రతి విషయం కూడా ఎక్కడి నుంచి రావాలంటే, బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా బయలుపరచబడాలంటే ఒక సూచన ఈ కాలానికి దేవుడు ఇచ్చాడు. ఆ సూచనల నుంచే బయలుపరచబడుతూ ఉన్నది. నిజమేనా? 7వ దూత పలుకు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్త అలా తెరిపిన ప్రకారము దేవుని మర్మం అంతా కూడా ఏ కాలంలో సమాప్తమైపోతున్నది? 7వ కాలంలో సమాప్తమైపోవును. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. 7వ దూత కాలంలోనే దేవుని మర్మంతా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ 7వ కాలంలో ఉన్నటువంటి సందర్భంలో, ఆ కాలంలో దేవుడు ఒక రూపాన్ని, ఆయన దేవుని ఆత్మ మానవ శరీరంలో ఉండి తను తాను బయలుపరుచుకొని దేవుని వాక్యమును, దేవుని మర్మములు అన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఇది ఒక సూచన ఉన్నది. దేవుని స్తోత్రం. అయితే అందుకనే దాన్ని వివేచించగలిగిన జ్ఞానము నువ్వు కలిగి ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. దాన్ని నువ్వు వివేచించగలిగిన జ్ఞానము నీవు కలిగి ఉండవలసి ఉన్నది. అది ఇట్లా ఉన్నదండి, కనబడుతుందండి, ఇది వస్తుందండి, ఇది వస్తుందండి, వర్షం వస్తున్నదండి, మబ్బు ఉన్నదండి, ఇవన్నీ చెప్పుడు కాదు. ఆనాడు శాస్త్రజ్ఞ పరిశోధన చెప్పారు. అవి కాదు, ఆ జ్ఞానం కాదు ఇక్కడ కావాల్సింది. ఈ కాలపు సూచన ఏందో అర్థం చేసుకో. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ కాలపు సూచన ఎవరు? ఆ సూచనలో ఏముంది? ఆ సూచనలు బయటకు వచ్చింది ఏంటిది? ఇంకా వేరే సూచన లేదు కాలంలో. దేవుడిచ్చిన ఆఖరి సూచనది. దేవుని స్తోత్రం. ఈ కాలపు సూచనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే ప్రియులారా, ఈ కాలంలో మీరు గమనించండి ప్రియులారా, ఆఖరి కాలంలోనే ఒక అద్భుతాలు ఎన్నో జరిగినాయి. యేసు ప్రభు దినాల్లో ఎలాగైతే అద్భుత కార్యాలు జరిగినారు, వాటికంటే గొప్పగా జరిగినాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు ఉంటే ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలంలో దేవుడు అద్భుతంగా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఆయన. నిజమేనండి. మీరు కనుక వర్తమానంలో చదివితే మీకు అర్థమవుతుంది. ముక్కలుగా ఉన్న శరీరాన్ని దగ్గరగా తీసుకొచ్చిన తర్వాత చనిపోయిన శరీరాలను దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. గుడ్డివాళ్ళు కళ్ళను తెరిపించబడ్డాయి. 5 లక్షల మంది ముందట కదా దేవుడు గుడ్డివాడిని కళ్ళు తెరిచాడు ఆయన. చూడండి, ఇవన్నీ జరిగిన కార్యాలు, ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి. అందుకనే వివేచన అనేది నీకు రావాలా. సైన్ ఆఫ్ దిస్ టైం. ఈ కాలపు సూచనను అర్థం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందంటే హృదయంలో ఉన్న ప్రతిదాన్ని ఏం చేస్తుందండి? కోసుకుంటూ పోతుంది. హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 చూడండి ఒకసారి.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అర్థమైతే శోధిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, హృదయ రహస్యాలను ఎరిగిన కాలం ఇది. హల్లెలూయా. హృదయంలో ఏమున్నదో మీకు అర్థమవుతుందా? వివేచన. నీ హృదయంలో ఏముందో, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీలో ఉన్న రోగం ఏందో, ఇవన్నీ కూడా చెప్పే సమయము. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావో అడ్రస్తో సహా దేవుని ప్రభుతో చెప్పాడు. ఆమేన్, నిజమేనా? హల్లెలూయా. నువ్వు ప్రపంచంలో నుంచి ఏ దేశం నుంచి వచ్చావో, నిజమేనా? హల్లెలూయా. ఏ దేశం నుంచి వచ్చావో, ఎటువంటి రీతిగా నువ్వు జీవిస్తున్నావో, ఏ రోగం చేత బాధపడుతున్నావో, నీ సమస్య ఏందో, దేని చేత నువ్వు బాధపడుతున్నావో, ఇవన్నీ కూడా దేవుడు ప్రవక్తలో ఉండి మాట్లాడారు ఆయన. అవునండి, ఆ శరీరాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. అది ఏ గడియ? దిస్ సైన్ ఆఫ్ దిస్ టైం, ఈ కాలపు సూచనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా గమనించండి, మనకు తెలుసు ఈ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఆయన. బైబిల్ చెప్తున్నదా లేదా? హల్లెలూయా. అక్కడ సూఖారాను బావి దగ్గర గుర్తుందా? హల్లెలూయా. ఆ బావి దగ్గర ఒక స్త్రీ ఉన్నది. నిజమేనా? ఆ స్త్రీ ఉన్నది. ఆ స్త్రీని ఏమన్నాము? సమరయ స్త్రీ అన్నాము. సమరయ స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళారు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు దాహమని అడిగాడు. దాహమని అడిగినప్పుడు అక్కడ సంభాషణ జరుగుతున్నది. సంభాషణ జరుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? నీ పెనివిటిని పిలుచుకొని రా అన్నాడు. నిజమేనా? ఆమె ఏం చెప్పింది? నాకు పెనిమిటి కానీ లేడు అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు? వింటున్నారా? పెనిమిటి లేడు అని చెప్తున్నావు, నీకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు? చూడండి, 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్పారా లేదా? అంటే అది ఏమై ఉన్నది? ఆమె హృదయంలో, ఆమె మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ బయటికి లాగుతున్నాడు ఆయన. అది ఏ కాలంలో? యేసు ప్రభు కాలములో ఆయన ఆ కార్యం జరిగిస్తూ ఉన్నాడు. అదే కార్యము ఈ కాలపు సూచనలో దేవుని ప్రవక్త ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. ఆమేన్. చూడండి, మీకు తెలుసా మనుష్య కుమారుని పరిచర్య అది. దేవుని స్తోత్రం. మనుష్య కుమారుని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సమరయస్తుతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మెస్సియా నీతో మాట్లాడుతున్నది నేనే అన్నాడు ఆయన. నిజమేనా? ఆమెకు తెలుసు ఈ సంగతులను బయట తీసేవారు ఎవరు? లోపల ఉన్నదంతా బయట తీసుకొచ్చేవారు ఎవరు? ఒక మెస్సియా మాత్రమే తీసుకొని వస్తాడు. ఆ సంగతి ఆమెకు తెలుసు కనుకనే ఆమె అన్నది ఏమని? నాకు తెలుసు ఈ సంగతులు బయట పెట్టేవారు, నీతో మాట్లాడే మెస్సియా కాలంలో ఇవన్నీ బయటకు వస్తాయంటే ఆమె ఏమన్నది? ఆయన ఏమన్నాడు? నీతో మాట్లాడుతున్నది ఆయనే. హల్లెలూయా. చూడండి, మీకు తెలుసా అబ్రహాం దినాలలో అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చారు. హల్లెలూయా. 3 మనుషులు వచ్చినప్పుడు 2
సొదొమ గొమొర్రా వైపు వెళ్ళారు. నిజమేనా? ఒక్కరు అబ్రహాంతో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాంతో ఉన్నవారు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? వారికి ఉన్న కొరత ఏదో దేవుడు తెలుసు. ఆ కొరత తీరుస్తున్నారు దేవుడు. నిజమేనా? వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. నేను మీకు కుమారుని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు ఆయన. కానీ మీకు తెలుసా, వారు ఉన్నది వృద్ధాప్యములో ఉన్నారు వాళ్ళు. కానీ వెనక ఉన్న శారా ఏం చేస్తుంది? నవ్వుతూ ఉన్నది. నవ్విందా లేదా? నవ్వుతున్న మేము ముసలి వాళ్ళం అయిపోయామండి, ఇంకా మాకు పిల్లలు పుడతారా అని నవ్వుతూ ఉన్నది. కానీ ఈ నవ్వే సంగతి ఎవరికి తెలిసింది? అక్కడ ఒక ఆయన ఉన్నాడు అబ్రహాంతోటి. ఒక ఆయన ఉన్నాడు. ఆ ఒక ఆయన ఉన్నది ఎవరో తెలుసా మీకు? ఆయనే మానవ రూపంలో ఉన్న దేవుడు. ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు. మనుష్య కుమారుల రూపంలో ఉన్నవాడు ఆయన. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆమె హృదయంలో ఉన్న ఆలోచన బయట తీసుకొస్తున్నాడు. ఆమేన్. అర్థమైందా మీకు? అబ్రహాము కాలంలో చూడండి, అట్లాగే యేసు ప్రభు కాలంలో, అట్లాగే ఈ కాలంలో అదే సూచన. హల్లెలూయా. లోపల నుంచి బయటికి లాగడమే. చూడండి, లోపల ఎట్లా తెలిసింది మరి? ఆయనకి అబ్రహాం దగ్గర ఉన్నటువంటి ఆ మనిషికి, మానవునికి మానవ రూపంలో దేవుడు తెలిసింది. ఎందుకంటే ఆయన మానవ రూపంలో దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ లేఖనానుసారమైన సూచన అనేది గ్రహించవలసి ఉన్నది శాస్త్రులు, పరిచయులు. అర్థమైందా? వింటున్నారా? క్లోజ్ చేయమంటారా? ముగించమంటారా? వింటారా? హల్లెలూయా. వింటానంటే నీకు కంటిన్యూ చేస్తాను, లేకపోతే క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. హుషారుగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ సమయం ఇస్తే కంటిన్యూ చేస్తాను నేను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇక్కడ ఏమున్నదంటే చూడండి, అయితే ఇప్పుడు చూడండి, సూచన అనేది ఎలా తెలుస్తుందంటే, లేఖనానుసారమైన సూచన అనేది నువ్వు అర్థం చేసుకోవాలంటే లేఖనాలు నీకు తెలవాలి. ఆమేన్. అర్థమైందా? వాక్యములో ఉన్న సూచన నీకు అర్థం కావాలంటే నీకేం తెలవాలి? వాక్యం తెలవాలా? అమ్మ, అర్థమవుతుందా? మనం బొమ్మలుగా లేము కదా. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. మనం వాక్యం వినేవారిగా ఉండాలి, వాక్యం అర్థం చేసుకునే వారిగా ఉండాలి, వాక్యం ప్రకారం జీవించే వారిగా ఉండాలి. ఆమేన్. లేఖనానుసారమైన సూచన మనకు అర్థం కావాలంటే మొట్టమొదట లేఖనం అనేది అర్థం కావాలి. అర్థమైందా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. వాక్యము మనకు అర్థం కావాలి. వాక్యం మనకు అర్థమైతే వాక్యములో ఉన్న సూచన మనకు అర్థమవుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అవునండి. వాక్యం నీకు అర్థమైతే వాక్యములో, లేఖనములో ఉన్న సూచన అనేది నీకు అర్థమవుతుంది. ఆ లేఖనము ఏ కాలానికి సంబంధించి నీకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు లేఖనం అర్థమైతే లేఖనానుసారమైన సూచన అర్థమవుతుంది. ఆపేస్తున్నాను. మీరు వింటారో తెలియదు, మీకు శ్రద్ధ ఉన్నట్టు కనబడతలేదు. నేను క్లోజ్ చేస్తున్నాను. దేవుడి చిత్తమే దీన్ని కంటిన్యూ చేద్దాం వచ్చేవారం. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ అంటే ఓకే అన్నట్టు లెక్క. దాంతో దేవుడి స్తోత్రం అన్నట్టు క్లోజ్ చేస్తామంటే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కనుక పిల్లలు నేను ఆపేస్తున్నాను. ఏంటిదంటే, ఏదైనా లేఖనానుసారంగానే ఆ సూచన మనకు అర్థమవుతుంది. లేఖనం నీకు అర్థమైతే ఆ కాలానికి సమయ సూచన అర్థమవుతుంది. అయ్యో, వాక్యమే తెలియదు, నీకు సూచన ఎక్కడ తెలుస్తుందండి? నీకు వాక్యమే అర్థం కావట్లేదు, సూచన ఎక్కడ తెలుస్తుంది? నిజమేనా? ఆపేస్తున్నాను.
దీని కంటిన్యూషన్ దేవుని చిత్తం మీద వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా. మందులు లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం.